హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రాలియో వ్లాగ్స్. సో ఇవాళ మనం ఎందుకు వచ్చినామంటే ఫాదర్స్ డే స్పెషల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఫాదర్స్ డే అంటే అండి ఏంది బ్రో స్పెషల్ దినం. మనం ఇక మన ఫాదర్కి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తాం. కానీ నాకైతే రోజే ఫాదర్స్ డే నడుస్తుంది. మా డాడీతో రోజు ఫాదర్స్ డే, ఎందుకంటే మనం స్పెషల్ కదా. స్పెషల్ ఇప్పించడం, హ్యాపీ చేయించడం, అది అంతా మన ఫాదర్కి చేయాల్సింది అదే పని. అంతేగాని స్పెషల్ దినం వస్తేనే స్పెషల్ గిఫ్ట్ ఇస్తే అది కాదు పని. రెగ్యులర్గా మనం అదే మెయింటైన్ చేస్తూ, అదే రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ డే ప్రతిరోజు స్పెషల్ చేయడమే మన ఇష్టం. తిడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అదే మనకి ఫాదర్స్ డే స్పెషల్ గిఫ్ట్. ఫాదర్స్ అందరూ స్పెషల్ ఉంటారు గైస్, దానిలో కొత్త ఏముంటారు. రోజు స్పెషల్ డేనే ఉంటుంది. అంతేగాని ఆ దినం కొంచెం ఎక్కువ ఫాదర్స్ డే ఇంపార్టెన్స్ అని చూస్తాం. ఫాదర్స్ డే చేస్తాం కానీ చేయదు అట్లా. మనకి ఏమేమి కావాలి చేస్తారు, ప్రతిరోజు చేస్తారు. అంతేగాని కొన్ని వాళ్ళకి వాల్యూ అని ఉండదు చేసేది. ఏదో తిడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ఏదో పని ఉంటుంది. సరే పోనీయండి, ఇక చేస్తారు మన కోసం చేస్తారు కదా. కానీ నేనైతే నాది గిఫ్ట్ ఏం లేదు గైస్, నా దగ్గర ఏం గిఫ్ట్ లేదు, ఏం లేదు. ఇక జాబ్ లెస్ ఉన్నప్పుడు ఇట్లానే ఉంటుంది గైస్, ఏం ఉండదు మా దగ్గర. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పే తర్వాత తప్ప ఏం లేదు మన దగ్గర గిఫ్ట్. ఇలా అంటే ఎలా గైస్, ఏం చేద్దాం, ఎప్పుడవుతుంది మన కథ ఏంటి. చూడండి ఒకసారి ఫాదర్స్ డే దినం నేచర్ ఎలా ఉందో. ఫాదర్తో తోడు ఉన్నాడు గైస్. అందరు స్పెషల్ అందరు ఫాదర్ స్పెషల్. మ్యాటర్ ఏంటంటే ఆ దినం కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మిగతా దినం మళ్ళీ డైలీ లైఫ్లో బిజీ ఉంటారు. కాకుండా రోజు ఒక 10-20 మినిట్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా కూర్చొని చేసి కలిసి ఇంటరాక్ట్ అయ్యి ఏది వాళ్ళ బాధలు ఏంది అన్నీ చూసుకుంటూడే మంచి సన్. అందుకే మీరు మీ ఫాదర్ని ఏమేమి కావాలి, ఏం చేయాలో అన్నీ చూడండి, అడగండి, ఇంటరాక్ట్ కాండి. అంతేగాని మీ లైఫ్లో బిజీ మీరు ఉంటే వాళ్ళు మందులు ఎప్పుడెప్పుడు హాస్పిటల్ వెళ్తారు. కొన్ని వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు హాస్పిటల్ వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఫాదర్కి ఏమవుతుందో వాళ్ళకి తెలీదు, ఏం పెయిన్ ఉన్నది ఏందో చూడరు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు. తర్వాత ఒక స్టేజ్ వచ్చే తర్వాత వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది, అరే అవును నేను చూడలేదు, నా పనిలో నేను బిజీ ఉన్నా. అలా చేయదు కదా గైస్. చేస్తుంటాం, చూడండి లైఫ్లో అందరు ఉంటారు, మీ టైం ఇవ్వాలి అంతే. అందరి జాబ్ ముష్కిలే ఉన్నది గైస్, అది కూడా ముష్కిలే ఉన్నది. ఏంటంటే కొంచెం ఫాదర్తో ఉంటుంది కాబట్టి కొంచెం నాకు వాల్యూ తెలుసు. ఎక్కడ డౌన్ అవుతుండే, ఇక్కడ ఇవ్వాలా హెల్ప్, ఇక్కడ ఇవ్వద్దు, ఏం చేస్తే మంచిగా రిలాక్స్ అవుతాడు అన్నీ చూస్తూ ఉంటాను. ఇక మీరంటే ఐటీ జాబ్లు చేస్తూ ఉంటారు, కొన్ని వాళ్ళ ఫ్యామిలీతో దూరం ఉంటారు కానీ పెద్దగా ఇక ఫ్యామిలీ గురించి ఏం పట్టించుకోరు. అక్కడ ఏమవుతుందో, ఏం సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తుండ్రో చూడండి గైస్. ఇదే లైఫ్. కొన్ని చిన్న మాటలే చాలా ఇంపార్టెంట్. ఇవి అన్ని ఎవ్వరు చెప్పరు, కానీ ఇది నా వ్లాగ్స్ ద్వారా నేను చెప్తున్నాను అన్న. కొంచెం చూడండి, టైం ఇవ్వండి మీ లైఫ్లో. ఇంకా మీ ఫాదర్స్కి ఏం ఇంపార్టెంటో, ఏం లేదో, ఏమవుతుందో, ఎన్నిసార్లు హాస్పిటల్ వెళ్తుండ్రో అవన్నీ చెక్ చేయండి. ఆయనకి ఇష్టం ఏమున్నది తెచ్చి ఇస్తూ ఉండాలి లైఫ్లో. మీతో పాటు వాళ్ళకు కూడా తింటారని ఏమేమి ఇష్టం వాళ్ళు కూడా చేయాలి. మీ లైఫ్లో పిల్ల బాగుంది, అరే అక్కడ పిల్ల గురించి ఛాలెంజ్ చూసుకోవడం వస్తుంది, పిల్ల వస్తుంది పోతుంది గైస్, ఫ్యామిలీ మాత్రం మనతో ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకుంటే మంచిది. దీని తప్ప ఇక మీకు అర్థం కానప్పుడు ఏం చేయలేము. ఇదే లైఫ్, ప్లీజ్ అండర్స్టాండ్ చేయండి. ఇంకా నా వ్లాగ్స్ కొత్తగా ఏం చేయాలనుకుంటున్నాను, కెమెరా వస్తే నేను చేస్తాను, కొత్తగా కాంటెంట్స్ రోజు చేస్తాను. ఇక నేను స్టోరేజ్ లేదనే నేను ఇక నా హోల్ డే అనేది నేను చూపించలేకపోతున్నాను. కెమెరా నా ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువ లేదు గైస్, 5 మినిట్స్ తప్ప ఎక్స్ట్రా ఏం రావు. అందుకే ఫాలో చేయండి బ్రాలియో వ్లాగ్స్కి అండ్
See you in the next vlogs, guys. Unless bye bye. Once again, guys, happy Father's Day to every father and my father also. అందరు బాగుండాలి, అందరు బాగుండాలి, అందరు బాగుండాలి అనుకుంటున్నాను. అది లైఫ్. అందరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళ కొడుకులైనా అమ్మాయి అయినా ఎవరైనా వాళ్ళ ఫాదర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, టైం ఇవ్వండి, తెలుసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళ కష్టం ఉంటుందో అవన్నీ క్లియర్ చేయండి. తోడుండండి కొంచెం. ఏం చేయకపోయినా తోడుంటేనైనా వాళ్ళు కూడా అనుకుంటారు నా పక్క ఉన్నాడు మన గొప్ప అని. మీరు అనుకోవాలి కదా, అది మీరు అనుకుంటే అవుతుంది. చలో మళ్ళీ కలుస్తాను కొత్త బ్లాగ్స్తో.